హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. మహాయోగ పీఠే తటే భీమరజ్యాం వరం పుండరీకాయ దాతుం మునీంద్రై సమాగచ్చనిష్టం తమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. పాండురంగ భక్త విజయము అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి మీకందరికీ కూడా పాండురంగ భక్తుల యొక్క అపురూపమైనటువంటి భక్తి తత్పరత, పాండురంగని యొక్క దివ్య లీలా విలాసము, భక్తుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అవాజ్యమైనటువంటి అనురాగము, ప్రేమ, వీటన్నింటినీ కూడా పాండురంగ భక్త విజయం అనే పేరు మీద మీకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి హిట్ టీవీ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేసే అవకాశం నాకు వచ్చినందుకు ముందుగా ఆ టీవీ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఆ పాండురంగ విఠలుని యొక్క దివ్య ఆశీస్సులు ఈ కార్యక్రమం ద్వారా ఉంటాయని తెలియజేస్తూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. పాండురంగడు అనగానే పాండురంగ విఠల మనకు అర్థమవుతుంది. మనం చిన్నప్పుడు అంటే బహుశా ఒక 50-60 సంవత్సరాల క్రితం లేదా ఒక 40-50 సంవత్సరాల క్రితం ఈ దేవుడి పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నప్పుడు రథయాత్రలో చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ పాడేవారు, రెండయ్యో రెండయ్యో పండారీపురమునకు శ్రీ పాండురంగణ్ణి సేవించి వద్దామనేటువంటి పాట చాలా ప్రాముఖ్యతలో ఉండేది. ఆ పండరి ఎక్కడుందో తెలియదు, పాండురంగ ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఈ పాట మాత్రం చాలా ప్రాచుర్యంలో ఉండేది. ఈ పండరీపురము, ఈ పాండురంగ విఠలుడు అనేటువంటిది దేశమంతా కూడా అద్భుతంగా వ్యాపించి ఉన్నటువంటి నామం. ఈ పండరీపుర క్షేత్రం అనేటువంటిది 108 దివ్య క్షేత్రాల్లో కూడా ప్రముఖమైనటువంటి క్షేత్రం ఇది. 108 విష్ణు దివ్య క్షేత్రాలు, వైష్ణవ దివ్య క్షేత్రాలు. మొట్టమొదటి శ్రీరంగం, తదుపరి తిరుపతి, తదుపరి పండరీపురం. అయితే మనకి ఆంధ్రదేశంలో కానీ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ, ఇటు తమిళనాడు కానీ, చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల. అయితే తమిళులందరికీ కూడా శ్రీరంగం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దివ్య దేశంలో ప్రథమ స్థానం దానికి. అదే ఉత్తర భారతంలో బద్రీనాథ్ క్షేత్రము, అది దివ్య క్షేత్రాలు, అక్కడ ప్రథమ స్థానం దానికి. అదేవిధంగా మహారాష్ట్ర దేశంలో పాండురంగ విఠలుడు అంటే పండరీనాథుడు, రుక్మిణీ సమేత పాండురంగ విఠలుడు గురించి చెప్తే మహారాష్ట్రలో ఒళ్ళు పులకరించిపోతుంది వాళ్ళకి. అంతా పాండురంగడి భక్తులే, అందరూ విఠలుడి భక్తులే. ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అద్భుతమైనటువంటి ఒక ఉత్సవం జరుగుతుంది పండరీపురంలో. ఎక్కడెక్కడి నుంచో మరాఠా భక్తులందరూ కూడా వారి వారి గ్రామాల నుంచి కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన పాండురంగ రథాలు తీసుకొని పండరీపురం చేరుతారు. ఆ రోజు పండరీపురంలో జనం కిటకిటలాడిపోతూ ఉండి ఇసుక వేస్తే రాలంత జనం ఉంటారు. కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు పాండురంగ విఠలు దర్శనం చేసుకుని తరించడం కోసం, చంద్రభాగా నదిలో స్నానం చేసి తరించడం కోసం. చంద్రభాగా నది చాలా ఉత్తమమైనటువంటి నదీమ తల్లుల్లో చంద్రభాగా నది ఒకటి. అది భీమరథి నది, ఇక్కడ చంద్రభాగగా పేరు పొందింది. ఆ భీమరథి చంద్రభాగా ఎందుకయిందో మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాం. వీటన్నింటికీ కూడా పురాణోక్తమైనటువంటివి. పాండురంగ విఠలుడి ఆవిర్భావం కానీ, చంద్రభాగా నది ఆవిర్భావం కానీ, ఇవన్నీ కూడా పురాణోక్తములే, కట్టుకథలు కావు. అదేవిధంగా పాండురంగ విఠలుని అనుసరించుకొని
భక్తి చైతన్యాన్ని పెంపొందించుకొని అనేక మంది భక్తులు పాండురంగ విఠలుని మాత్రమే తలుచుకుంటూ విఠలుని మమేకమైపోయి పాండురంగడితోటి తన మన ప్రాణములు పాండురంగడికి అర్పించి పాండురంగడిలో ఐక్యమైపోయినటువంటి భక్తులు చిరస్థాయిగా నేటికి వారి పేర్లు మనం తలుచుకుంటూ పులకరించిపోతున్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర దేశంలో ఎక్కువ ఉంటుంది. అందులో మనకి తెలుసున్న వాళ్ళు ఈ చలనచిత్రాల ద్వారా భక్త తుకారాము, గోరా కుంభారుడు, చక్రధారి సినిమా ద్వారా పాండురంగ విఠలుడి ఆవిర్భావం పాండురంగ మహత్యం అనే సినిమాలో మనం చూసాం. 1957లో వచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమాల గురించి వచ్చిన విజ్ఞానమే కాకుండా అంటే సినిమాలు అనగానే వాటిలో ప్రజలని కొంచెం సన్నిహితం చేసుకోవడం కోసం, వ్యాపారాభివృద్ధి కోసం కొద్దిగా కల్పితాలు కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే అసలు పురాణాల్లో ఏముంది, పురాణాల్లో పాండురంగడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, అసలు పాండురంగడు అంటే ఎవరు, ముందు పాండురంగడి గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ భక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది పాండురంగ భక్త విజయం అనేటువంటి కార్యక్రమం కాబట్టి ముందు పాండురంగడు తెలిస్తే కదా భక్తుల గురించి తెలిసేది మీకు.